హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ టాపిక్ అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు మనకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్గా తెలపొచ్చు అనమాట అండి. అదే జ్ఞాన్పీఠ్ అవార్డు. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు 2023కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా అసలు ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించినటువంటి వివరణ, ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు వీటిని బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని మీకు ఫస్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇస్తాను. దాని తర్వాత ఈ సంవత్సరానికి గాను ఎవరు జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది, అంటే 2023 సంవత్సరానికి గాను జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఎవరు పొందుకున్నారు, వారికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది అనమాట అండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్లో చేర్చబడినటువంటి భాషలలో దేనిలోనైనా కానీ సాహిత్యానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి భారతీయ రచయితలకు జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట అండి. గుర్తుపెట్టుకోనండి, భారత రాజ్యాంగంలో చేర్చబడినటువంటి 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి 22 భాషలకు మాత్రమే ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించడం జరుగుతుంది అనమాట అండి. అయితే కేవలం గుర్తుపెట్టుకోనండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఎవరికి ఇస్తారు అని మనం చూసుకున్నట్లయితే కనుక కేవలం మన భారతీయులకు మాత్రమే ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అంటే భారతీయేతరులు ఎవరైతే ఉన్నారో, అంటే మన భారతదేశానికి చెందినటువంటి వారు ఎవరై ఉన్నారో వారికి ఎవరికి ఈ అవార్డు అనేటువంటిది ఇయ్యరు. కేవలం ఇండియన్స్కి, అంటే ఓన్లీ నేషనల్ వైజ్గా ఉన్నటువంటి వారికి ఇస్తారు. నాన్ నేషనల్ క్యాండిడేట్స్కి ఇది ప్రదానం చేయరు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 8వ షెడ్యూల్లో చేర్చబడినటువంటి 22 భాషలు అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞాన్పీఠ్ అవార్డు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగనే భారతీయ జ్ఞాన్పీఠ్ ప్రదానం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జ్ఞాన్పీఠ్ ప్రదానం ద్వారా ఇతర సాహిత్య పురస్కారాల్లో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది అనమాట అండి. అవేంటంటే జ్ఞాన గరిమ అవార్డు, మూర్తిదేవి అవార్డు, నవలేఖన్ అవార్డు అనేటువంటిది ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు ద్వారా ప్రదానం చేయబడినటువంటి ఇతర సాహిత్య పురస్కారాల్లో కొన్ని అవార్డులుగా వీటిని మనం పేర్కొనడం జరుగుతుంది అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఆల్రెడీ భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం అని చెప్పి తెలపడం జరిగింది. అంటే ఫస్ట్ ప్లేస్లో అత్యున్నత సాహిత్య పురస్కారం కలిగినటువంటి భారతదేశంలో కలిగినటువంటి అవార్డు ఏంటంటే అది జ్ఞాన్పీఠ్ అవార్డు. సెకండ్ అత్యున్నత సాహిత్య పురస్కారం చూసుకున్నట్లయితే కనుక అది సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనమాట అండి. మూడవ అత్యున్నత సాహిత్య పురస్కారం చూసుకున్నట్లయితే కనుక అది సాహిత్య అకాడమీ. ఈ సంవత్సరానికి గాను మన సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్తో కూడినటువంటి వీడియో అనేటువంటిది నేను పొందుపరచడం జరిగిందనమాట అండి. మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా చూడండి. అదే రకంగా ఈ సంవత్సరానికి గాను, అంటే 2023 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డు పొందుకున్నటువంటి వారి వివరాలు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి సంవత్సరం ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది అనమాట అండి. ఎవ్రీ ఇయర్ ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక లాజిక్తో కూడినటువంటిది ఉంటుందన్నమాట. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి. ఒక భాషకు ఒకసారి అవార్డు వస్తే కనుక ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఆ భాష అవార్డుకు అర్హత పొందదు. లైక్వైజ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ తెలుగు భాషకి 2023 సంవత్సరానికి గాను జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఒకవేళ వచ్చిందనుకోండి, ఈ తర్వాత మరలా 2 ఏళ్ల పాటు, అంటే 2025 సంవత్సరం వరకు మన తెలుగు భాష అనేటువంటి దానిని జ్ఞాన్పీఠ్ పురస్కారాలకు సంబంధించినటువంటి వాటిలో చేర్చరు, లేకపోతే అది అర్హత పొందదు. మరలా ఎప్పుడు అర్హత పొందుతుందంటే 2026 సంవత్సరంలో తెలుగు భాష అనేటువంటిది అర్హత పొందడం జరుగుతుంది. ఈ రకంగా ఒకవేళ ఏ సంవత్సరంలోనైనా కానీ ఒకసారి భాషకు అవార్డు వస్తే కనుక మరల 2 సంవత్సరాల వరకు ఆ భాష అనేటువంటిది ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుకు అర్హత అనేటువంటిది పొందదనమాట అండి. అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలకు ఇచ్చేటువంటి వాటిని మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని గురించి మనకి ఎక్కువ పట్టుకు క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలకు ఏమేమి ఇస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రశంసా పత్రం అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ ప్రశంసా పత్రం అనేటువంటిది ఈ రకంగా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. అలాగనే వాగ్దేవి కాంస్య ప్రతిరూపం అనేటువంటిది ఇస్తారు. వాగ్దేవి అనగా సరస్వతీదేవి అనమాట అండి. సరస్వతీదేవికి సంబంధించినటువంటి కాంస్య ప్రతిరూపం అనమాట అండి. అది ఇదనమాట అండి.
దీంతో పాటుగా చూసుకున్నట్లయితే గనక 11 లక్షల రూపాయల నగదు బహుమానాన్ని అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. సో, ఒక ప్రశంసా పత్రం అది కంపల్సరీ ఇస్తారనమాట. సర్టిఫికేట్ అనేటువంటిది మనం ఏ బహుమతి పొందుకున్నా గానీ దానికి సంబంధించినటువంటి ప్రశంసా పత్రం అనేటువంటిది కంపల్సరీ ఇస్తారు. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే గనక వాగ్దేవి అంటే సరస్వతీ దేవి యొక్క కాంస్య ప్రతిరూపము, దానితో పాటుగానే 11 లక్షల రూపాయలు అనేటువంటిది దీనికి అందజేయడం జరుగుతుందనమాట అండి. మరలా ఇంకా మనం చూసుకున్నట్లయితే గనక ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది మరణానంతరం ఎవరికీ ఇవ్వబడదు. కేవలం జీవించి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందనమాట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలాగనే మొట్టమొదటి జ్ఞాన్పీఠ్ పురస్కారాలు అనేటువంటిది ఎప్పటి నుంచి చేయడం జరుగుతుంది, లేకపోతే ఈ పురస్కారాన్ని ఎప్పటి నుంచి స్థాపించడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే 1961 సంవత్సరం నుంచి దీన్ని స్థాపించడం జరిగిందనమాట అండి. 49వ జ్ఞాన్పీఠ్ అవార్డు నుంచి ఇంగ్లీష్ భాష అనేటువంటిది సాహిత్య రచనలకు కూడా మనకి ఇందులో స్థానం అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. సో, వెరసి మనకు చూసుకున్నట్లయితే కనుక 23 భాషలకు ఇది జ్ఞాన్పీఠ్ పురస్కారం అనేటువంటిది లేకపోతే అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, 49వ అవార్డు జ్ఞాన్పీఠ్ అవార్డు నుంచి ఆంగ్ల భాషను తీసుకురావడం జరిగిందనమాట అండి. అయితే 49వ జ్ఞాన్పీఠ్ అవార్డు నుంచి ఆంగ్ల భాషకు ఇచ్చినట్లయితే కనుక 2019లో జ్ఞాన్పీఠ్ అవార్డు పొందుకున్నటువంటి తొలి ఆంగ్ల రచయిత ఎవరంటే అమితావ్ ఘోష్. అమితావ్ ఘోష్కి 2019లో జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఇంగ్లీష్ రచయితకు ఇది వచ్చినటువంటి జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట అండి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక జరుగుతున్నటువంటి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు 2023 అనేటువంటిది 58వ ఎడిషన్గా దీన్ని తెలపొచ్చు అనమాట అండి. ఇప్పటి వరకు అంటే 2023 వరకు మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 64 మంది గ్రహీతలకు ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. 2023 సంవత్సరానికి కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ఇద్దరికి ఈ అవార్డు అనేటువంటిది పొందుకోవడం జరిగిందనమాట అండి. 2023 జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఇద్దరికి లభించడం జరిగింది. అందులో మొదటి వారు మనం చూసుకున్నట్లయితే కనుక గుల్జార్ గారికి రావడం జరిగిందనమాట అండి. సెకండ్ చూసుకున్నట్లయితే కనుక రామభద్రాచార్య గారికి రావడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ ఇరువురికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వచ్చేటువంటి ఛాన్స్ అనమాట అండి. అయితే ఈ గుల్జార్ గారికి మనకి జ్ఞాన్పీఠ్ అవార్డు ఏ విభాగంలో లభించిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఉర్దూ విభాగంలో గుల్జార్ గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. గుల్జార్ గారు హిందీ సినిమా ప్రముఖ గీత రచయితగా, గేయ రచయితగా కూడా గుల్జార్ గారు వ్యవహరించడం జరిగిందనమాట అండి. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటువంటిది గుల్జార్ గారికి లభించడం జరిగిందనమాట అండి. అదే రకంగా 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, ఈ సాహిత్య అకాడమీ అవార్డు మనం చూసుకున్నట్లయితే కనుక దేశంలో మూడవ సాహిత్య అకాడమీ కేటగిరీకి చెందినటువంటిది అనమాట. అత్యున్నత సాహిత్య అకాడమీ పురస్కారం మనం చూసుకున్నట్లయితే కనుక అది ఇప్పుడు మనం తెలుపుతున్నటువంటి జ్ఞాన్పీఠ్ అవార్డు. అదే రకంగా సెకండ్ చూసుకున్నట్లయితే కనుక సాహిత్య అకాడమీ ఫెలోషిప్, థర్డ్ చూసుకున్నట్లయితే కనుక సాహిత్య అకాడమీ అవార్డు. అది 2002లో గుల్జార్ గారికి లభించడం జరిగిందనమాట అండి. అది కూడా ఉర్దూ భాషగా లభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అత్యున్నత సాహిత్య పురస్కారమైనటువంటి జ్ఞాన్పీఠ్ అవార్డు ఉర్దూ భాషకి లభించింది. అదే రకంగా మూడవ అత్యున్నత సాహిత్య పురస్కారమైనటువంటి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఉర్దూ భాషకి లభించడం జరిగిందనమాట అండి. 2004లో పద్మభూషణ్ అవార్డు అనేటువంటిది గుల్జార్ గారికి లభించడం జరిగిందనమాట అండి. దీనితో పాటుగానే 5 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేటువంటిది కూడా గుల్జార్ గారి సొంతం చేసుకోవడం జరిగిందనమాట అండి. ఇది గుల్జార్ గారికి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం రామభద్రాచార్య గురించి మనం చూద్దాం అనమాట అండి. రామభద్రాచార్య గారికి చూసినట్లయితే కనుక సంస్కృత భాష విభాగంలో రామభద్రాచార్య గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. చిత్రకూట్లో ఉన్నటువంటి తులసి పీఠానికి వ్యవస్థాపక అధిపతిగా రామభద్రాచార్య గారు వ్యవహరించడం జరుగుతుందనమాట అండి. ఈయన ప్రఖ్యాత సంస్కృత పండితుడిగా ఈయన వ్యవహరించడం జరుగుతుంది. ఈ రామభద్రాచార్య గారు ఉపాధ్యాయుడుగాను మరియు 100 పుస్తకాలకు పైగా ఈయన రచయిత అనేటువంటిది చేయడం జరిగిందనమాట అండి. ఈయన రామానంద సాంప్రదాయానికి చెందినటువంటి వాడు. ఇతను 22 భాషల్లో మాట్లాడడం జరుగుతుంది మరియు సంస్కృత, హిందీ, అవధి, మైథిలి అనేక భాషల రచయితగా కూడా రామభద్రాచార్య గారు వ్యవహరించడం జరిగిందనమాట అండి. 2015లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని రామభద్రాచార్య గారికి లభించడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది మొదటిగా ఎవరు తీసుకున్నారు, లేకపోతే మొదటి మహిళ ఎవరు, మొదటి ఆంగ్ల
రచయిత ఎవరు, ఇటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదే రకంగా మనకి 2022 సంవత్సరానికి గాను ఎవరు జ్ఞాన్పీఠ అవార్డు పొందుకున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మొట్టమొదటి జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత చూసుకున్నట్లయితే కనుక జి శంకర్ కురూప్ గారికి ఇది లభించడం జరిగిందండి. 1965 సంవత్సరంలో జ్ఞాన్పీఠ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. 1961 సంవత్సరంలో జ్ఞాన్పీఠ అవార్డు అనేటువంటి స్థాపించడం జరిగింది. 1960 సంవత్సరాల్లో ఫస్ట్ జ్ఞాన్పీఠ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది జి శంకర్ కురూప్. ఈయనకి మలయాళం రచయిత అనమాట అండి. నెక్స్ట్ మొదటి మహిళా జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత మనం చూసుకున్నట్లయితే కనుక ఆశాపూర్ణ దేవి గారికి 1976 సంవత్సరంలో లభించడం జరిగింది. ఈమె బాంగ్లా రచయిత అనమాట అండి. అలాగనే జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్నటువంటి మొదటి ఆంగ్ల రచయిత ఎవరంటే ఆయన అమితవ్ ఘోష్ అనమాట అండి. 2019 సంవత్సరంలో ఇంగ్లీష్ రచయిత అయినటువంటి అమితవ్ ఘోష్ గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి వారు దామోదర్ మౌజో. ఈమె కొంకణి భాషకి చెందినటువంటి రచయిత అనమాట అండి. ఈమెకి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. ఈమె గోవా వాస్తవ్యురాలు అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి జ్ఞాన్పీఠ్ అవార్డు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.